మేడం మూవీ ఎలా ఉంది? మట్కా మూవీ ఎలా ఉందండి? చాలా బాగుందండి. విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ అసలు అల్టిమేట్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అసలు హీరో ఎలా చేశారు? హీరో అందరు కొత్త వాళ్ళైనా సరే చాలా బాగా చేశారు. అలా ఎలా ఉంది మట్కా? 1000 కేజీఎఫ్లు ఒక్క మట్క, 1000 కేజీఎఫ్లు ఒక్క మట్క. ఒక చిరంజీవి గారు ఒక శోభన్ బాబు గారు కలిస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రెడీ అనే ఎలా ఉంది? వరుణ్ తేజ్ మూవీ ఎలా ఉంది? బాగుంది. మనోడు మంచి ఎంగేజ్మెంట్ మంచి మూవీ పడ్డది. మంచి మూవీ, హిట్ మూవీ, బ్లాక్ బస్టర్ అని చెప్పకుండా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. బాధ్యతతో తీసిన ఒక మూవీ. మనం అందరం బాధ్యతగా ఈ సినిమాని చూడాలి. బ్రో ఎలా ఉంది మట్కా మూవీ ఎలా ఉంది? బ్రో మట్కా చెప్పాలంటే కుండ పగలగొట్టిరు బ్రో. కుండ పగిలిందంటే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ పగిలినట్టే, అంత రేంజ్లో ఉంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ ఖచ్చితంగా బాక్స్ పగిలిందంటే అర్థం చేసుకోవాలి, ఇక్కడ యాక్టింగ్ పీక్స్లో ఉన్నట్టు. ఇక వరుణ్ తేజ్కి చాలా పెద్ద హిట్. ఆ లావణ్య త్రిపాఠి లక్కు ఏమో తెలియదు కానీ చాలా మంచి హిట్ కొట్టాడు. నిజంగా వరుణ్ తేజ్ అన్నకి మంచి బ్లాక్ బస్టర్ వచ్చిందని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫైట్స్ కానీ చాలా కొత్తగా అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక కామన్ మ్యాన్ కోటీశ్వరుడు ఎలా అయ్యాడని పుష్ప స్టైల్లో చూపించాడు, కానీ పుష్ప రికార్డును కూడా బదలు కొడుతుంది ఈ సినిమా. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారా? బట్టలు చింపేసుకుంటారు. నాకు తెలిసి రాబోయే రోజుల్లో టాలీవుడ్కి అమ్మ మూడేరు ఉన్నారంటే వరుణ్ తేజే. దేవరా రికార్డ్స్ బ్రేక్ చేస్తారా? పుష్ప దేవరా కూడా పనికిరాదు ఈ సినిమా ముందు, చింపేశాడు వరుణ్ తేజ్. ఈరోజు కంగువా కూడా రిలీజ్ అయిందా? కంగువా కన్నా బాగుంది. కంగువా కూడా పనికిరాదన్న ఆ రేంజ్లో ఉంది మట్క. తేజ్ కట్అవుట్కి తగ్గ స్టోరీ అనమాట. అసలు ఆ ఫైట్స్ గన్స్తో కానీ ఆ కట్అవుట్ పడుతుంటే విలన్స్ పడిపోవటం కానీ ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది సినిమా మొత్తం, ఎక్కడ బోర్ కొట్టదు. ఒకేసారి రిలీజ్ అయినాయి కదా, మరి మీకు ఏ సినిమా నచ్చింది? నాకైతే మట్కా నచ్చింది బ్రో. ఏంటంటే అక్కడ ఉన్నది వరుణ్ తేజ్ ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క హార్ట్ టచింగ్ ఉంటారు అందరూ. అండ్ పైగా కొత్తగా రీసెంట్లీ కూడా మ్యారేజ్ అయింది అందరికి. ఫస్ట్ హిట్ కొట్టారంటావా? ఖచ్చితంగా. అండ్ ప్రీవియస్ మూవీ ఫ్లాప్ అయితే అయింది, ఆపరేషన్ సంథింగ్ మూవీ. అండ్ ఈ మూవీ అయితే కంబ్యాక్ అని చెప్పొచ్చు మూవీతో అయితే. యాక్టింగ్ ఎలా ఉంది సార్? మామూలుగా లేదు, పీక్స్. సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయిందన్న. నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చాలా వచ్చినా కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయింది. మొగలి రేకులు, చక్రవాకం, శ్రావంతి సీరియల్ చూసినట్టుంది. నేను చాలా బాధపడుతున్నా. గన్నీ సినిమా తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడతాడని చాలా ఆశతో వచ్చింది. 7:30కి వచ్చింది మార్నింగ్. 7:30 నుంచి ఇప్పుడు దాకా వచ్చినందుకు నాకు సంతోషం లేదు. బాగా ఏం చెప్పుకోవాలో నాకే సిగ్గు అవుతుంది. ఒక మెగా ఫ్యామిలీకి ఎందుకు ఇట్లా అవుతుంది? దళిద్రం చుట్టుకుందా, ఏమన్నా శని చుట్టుకుందా, వీళ్ళకి అర్థం అయితే లేదు. మొన్న బోలో శంకర్ వచ్చి అట్లా మాకు అందరికీ బాధ పెట్టిండు. ఇప్పుడు కొడుకు వచ్చి ఇట్లా చేసిండు. సినిమా అయితే ఓవర్గా మొత్తం అన్న వరుణ్ తేజ్ యాక్టింగ్ కూడా ఏం లేదన్న. స్టోరీలో అసలు దమ్మే లేదు. వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుందన్న. ఆ కట్అవుట్కి మంచి క్యారెక్టర్ పడింది ఎన్నాళ్ళకి. లేదు చాలా మంచిగా ఉంది. మ్యూజిక్ కానీ మ్యూజిక్ సిచ్యువేషన్ తగ్గట్టు ఓవరాల్గా సినిమా అయితే ఫ్లాప్ అన్న. నాకైతే అస్సలు నచ్చలేదు. సీరియల్ చూసినా బయటికి వచ్చినా ఇక మీరు అడుగుతూ చెప్తున్నా, దీనికన్నా చక్రవాకం, మొగులు రేకులు సీరియల్ బెటర్. ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాబుకి నేషనల్ అవార్డు రాబోతుంది. అంటే గద్దలకొండ గణేష్ ఆ రేంజ్లో ఉందా? గద్దలకొండ గణేష్కి అమ్మ మొగుడీడు మట్క మామూలుగా చేయాల. వరుణ్ తేజ్కి ఇట్లా ఫ్లాప్ మళ్ళీ పడడం చాలా. ఇప్పుడు వరుణ్ తేజ్కి ఏమని అనుకోని అన్న, నువ్వు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మంచి స్టోరీతో రా, అప్పుడు మేమే మీకు ఎంకరేజ్ చేస్తాం. కానీ ఇట్లా స్టోరీలతో వస్తే మేము ఏం చెప్పలేము. సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అన్న. మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు వస్తున్నారు, వరుణ్ తేజ్, రామ్ చరణ్. కానీ అల్లు ఫ్యామిలీ నుంచి ఒక అల్లు అర్జున్ నుంచి ఇద్దరిని డామినేట్ చేస్తున్నారు అంటున్నారు. మరి మీకేమనిపించింది? బ్రో నేను ఎక్కువ అనే కాదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తా. పుష్ప వస్తుంది కాబట్టి ప్రతి దగ్గర ఫైర్ ఇంజన్ కావాల్సిందే. థియేటర్ లాంటి మంట పడిపోతాయి. ఇక్కడ మెగా ఫ్యాన్ ఉంది కాబట్టి మెగా ఫ్యాన్ కూడా ఒక మంచి ఫైర్ తోటి ఉంది. ఇక ఈ రెండు ఓటా పోటీగా ఉంది. నువ్వా నేనా అంటే నేను ఒక్కడిని చెప్పలేను. ప్రేక్షకులు అందరు మీరే ఉన్నారు, అందరు చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి కొందరికి ఈ మూవీ నచ్చచ్చు, కొందరికి ఈ మూవీకి నచ్చచ్చు. పుష్ప పార్ట్ 1 హిట్ అవడానికి మెగా ఫ్యాన్సే కారణం. అప్పుడు బాగా చూశారు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కొంతమంది వ్యతిరేకంగా మారిపోయారు కదా. మరి ఇప్పుడు పుష్ప 2 ఆరెంజ్ హిట్ అవుతుంది. ఫైర్ ఇంజన్ అడిగింది భయ్య, మామూలుగా లేదు. పుష్ప 2కి ఎవడాపనకు వచ్చినా ఆ మంట పెరుగుతూ ఉంటుంది. మంట లాక్కొని కూడా కాల్చేస్తుంది. ఎంత శత్రువు అయినా మంట కాల్చేస్తుంది. మెగా ఫ్యాన్ సపోర్ట్ లేకుండా పుష్ప రేంజ్ హిట్ కొట్టగలుగుతాడా? ఖచ్చితంగా చెప్పే అవసరమే లేదు. ట్రోల్స్ ఇప్పుడు ఎలాగైపోయిందంటే ట్రోల్స్ చేయడమే కాదు, మెగా బాలశంకర్ విషయంలో కూడా నేను ఒకటి చెప్తా. ఐమాక్స్ థియేటర్ దగ్గర ఆ రోజు పిఆర్ టికెట్లు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. సినిమాకి చెప్పిందే రివ్యూవర్ల వల్ల సినిమా ప్లస్ అవుతుంది వాళ్ళ వల్లే. ఆ రోజు ఓపెన్గా చెప్పినా నాకు టికెట్ దొరకలేదు. నేను 1 గంటకి చూశాను. బట్ నా బాధ్యతతో నేను అభిమానంతో నేను వీడియోస్ చేసి పెట్టుకున్నా. కానీ ఆ టికెట్ ఇవ్వకపోవడం వలన బయటకు వచ్చి వాళ్ళు నెగిటివ్ చెప్పారు.
అది ఖచ్చితంగా ఇది పిఆర్లు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. లేటెస్ట్ సినిమా హిట్ అయ్యేదంటారా? లేకపోతే పాజిటివ్గా పనికిమాలిన సినిమాలుగా పాజిటివ్గా చెప్తుంటారు. అలాంటి సినిమాని పాజిటివ్ నెగిటివ్ చెప్పడం అనేది దౌర్భాగ్యం. నేను ఇప్పటికే చెప్తాను, ఆచార్య కంటే గొప్ప సినిమా వాల్తేరు వీరయ్య కంటే అంత గొప్ప సినిమా కాదు. ఆయన దరిద్రం ఏంటంటే ఆచార్య తర్వాత రావాల్సిన సినిమా వాల్తేరు వీరయ్య తర్వాత రావడమే మెహర్ రమేష్ గారి దరిద్రం అనుకోవాలి. ఎందుకంటే నీకు బాహుబలి తర్వాత సాహో వస్తేనే ఫ్లాప్ అయ్యింది, మగధీర తర్వాత ఆరెంజ్ వస్తే ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఏ సినిమా వచ్చినా అది రీచ్ అవ్వకపోతే ఫ్లాప్ అయిపోతుంటుంది. సో ఇక్కడ దరిద్రం ఏంటంటే వాల్తేరు వీరయ్య తర్వాత కాకుండా ఆచార్య తర్వాత కానీ వచ్చుంటే మెహర్ రమేష్ ఏం సినిమా తీసాడు అని మనమే పొగిడేవాళ్ళం. అనుకున్నంత ఫ్లాప్ కాదు, ఇట్టుగా నేను ఆ రోజు ఈ రోజు చెప్తున్నా, నేను వీడియో చేసిన నా కింద కూడా కామెంట్స్ అయిపోయాయి. యావరేజ్ మూవీ ఇది.